తండ్రి చేయలేని పనిని స్టాలిన్ చేయగలడా అనేది మనం చూడాలి. అటువంటి సిచ్యువేషన్ జరుగుతుందా అనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకో ఒక గంట సమయం పట్టాలి. ఇప్పుడు సమయం 9:30 అవుతుంది. 10 గంటల వరకు ఆ సమయాన్ని పెట్టే అవకాశం అయితే ఉంది. 10 గంటలకి పూర్తిగా ట్రెండ్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే డిఎంకే బహుశా అక్కడ 125 స్థానాల్లో ముందంజలో ఉండొచ్చు కాక, బట్ ఏఐడిఎంకే కూడా ఇంట్రెస్టింగ్ గా 68 స్థానాలతో కాస్త ముందుకు వస్తుంది. అంటే ఒకవేళ ఏఐడిఎంకేకి డిఎంకేకి టఫ్ ఫైట్ వెళితే, అంత క్లోజ్ కాంటెస్ట్ వస్తాయి, అప్పుడేమైనా టీవీకి ఇప్పుడు 20 అంటే ఆ ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్కి ఏఐడిఎంకి ఏమైనా ప్రయత్నించచ్చా? ఒకవేళ ఈ నెంబర్ 125 నుంచి కాస్త 120, 130కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమైనా కాస్త డౌన్ అయితే, అంటే మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దూరంలో డిఎంకే ఉంటాయి. ఒకసారి తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పై చాట్లో చూడడం జరుగుతోంది. మొత్తం 118 స్థానాలు అయితే డిఎంకే 125 స్థానాల్లో ప్రస్తుతం ముందంజలో ఉంది. ఏఐడిఎంకి 68 స్థానాల్లో ముందంజలో ఉంది. టీవీకి 20 స్థానాల్లో విజువల్ కొడుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే 125 స్థానాల్లో సూర్యుడు ఉదయిస్తే కనుక 68 స్థానాల్లో 2 ఆకులు ప్రస్తుతం పోటీ పడుతూ ఉన్నాయి అక్కడ. దాంతోపాటు విజువల్ ఏకంగా 20 స్థానాల్లో విజువల్ కొడుతూ. సో ఇటువంటి సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. తిరునహరి శేష్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి శేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేష్ గారు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంటే డిఎంకే 125 స్థానాల్లో ముందంజలో ఉంది. బట్ అలా అని చెప్పి ఏఐడిఎంకే కొట్టిపారేయలేం. దాదాపుగా 68 స్థానాల్లో ముందంజలోకి వెళ్ళిందంటే కాస్త ఇక్కడ తన ప్రెసెన్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ క్లోజ్ కాంటెస్ట్కి వెళ్తే కనుక డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా మారితే అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? టీవీకి ఏమైనా సపోర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏమైనా సాధ్యాసాధ్యాలు ఉన్నాయి అక్కడ? సచిన్, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అంశం మనకి టీవీలలో వస్తుంది. చెప్పండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసేసరకు టీవీకి 62 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంటుంది. అంటే మీకు ఎక్కువ మెజారిటీ టీవీకే వచ్చేసింది. ఇప్పుడు మీకు పోస్టల్ బ్యాలెట్ కి వచ్చేసరికి సింగిల్ లార్జెస్ట్ గా టీవీకి వచ్చింది, 62కి వచ్చింది. డిఎంకే సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ తోటి కంక్లూజన్ కి రాలేం, కానీ పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీవీకే బలంగా నిలబడగలిగింది అని అంటే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిపోయింది. అంటే ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత ట్రెండ్స్ ఎలా ఉంటాయి అనేది కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి అంశమే. క్షేత్రస్థాయిలో టీవీకేకి బలం లేదు, బూత్ స్థాయిలో బలం లేదు, కాబట్టి అక్కడ ఏమైనా ఓటింగ్ తగ్గితే కానీ మొత్తానికైతే టీవీకే ఒక బలమైనటువంటి ఫ్యాక్టర్ గా ఎదుగుతుంది అని అనటానికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మనకి కనపడుతుంది. తర్వాత ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అదే మనకు కనపడింది. అయితే మీరు కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అనేటటువంటి ఒక ప్రశ్న టీవీకే పక్షాన్ని అడిగితే, బట్ ఈసారి కింగ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనపడటం లేదు. బట్ కింగ్ మేకర్ ఎప్పుడు అవుతారంటే మీకు 2 పార్టీలకు మధ్య నెక్ టు నెక్ ఉండి మెజార్టీకి కావాల్సినటువంటి 118 స్థానాలు కనుక రాకపోతే అప్పుడు టీవీకే మద్దతు ఎవరికి ఉంటుంది అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. బట్ ఇప్పుడుకున్నటువంటి ట్రెండ్స్, మనకున్నటువంటి అంచనాల ప్రకారం అయితే డిఎంకే 118 బెంచ్ మార్క్ ని దాటి గెలిచేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బట్ టీవీకి అవసరం ఉండకపోవచ్చు అనేది. ఒకవేళ టీవీకి అవసరం ఉంటే ఎవరికి ఉంటుంది అనేది ఒక ప్రశ్న వేసుకోవాలా. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, ఏఐడిఎంకే ఆ స్థాయిలో సీట్లు గెలిచేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే టీవీకే ఎక్కడైతే బలంగా ముందుకు వస్తుందో, టీవీకే ఎక్కడైతే లీడ్ చేస్తుందో ఆ స్థానాలన్నీ ఏఐడిఎంకేకి సంబంధించినవి. అంటే మెజారిటీ ఏఐడిఎంకే స్థానాల్లో టీవీకే లీడ్ తీసుకుంటుంది. కాబట్టి టీవీకే వల్ల పెద్ద నష్టం జరిగితే ఏఐడిఎంకేకి నష్టం జరుగుతుంది. ఏఐడిఎంకేకి నష్టం జరగటం అని అంటే డిఎంకేకి లాభం జరుగుతున్నట్టుగానే చూడాలా. ఒకవేళ డిఎంకేకి గనక మెజారిటీకి కావాల్సినటువంటి కొన్ని సీట్లు తక్కువైతే ఖచ్చితంగా టీవీకే బయట నుంచో లేకపోతే ప్రభుత్వంలో చేరి మద్దతు ఇస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. బట్ అది ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయం కాబట్టి మనం ముందు ప్రిడిక్ట్ చేయలేం. ఇదొక అంశం. మూడో ఆప్షన్ ఏంటి అని అంటే ఏఐడిఎంకేని ఎంచుకోవాలా, డిఎంకేని ఎంచుకోవాలా అని టీవీకే ముందుంటే ఖచ్చితంగా టీవీకే పార్టీ డిఎంకేని ఎంచుకుంటది. ఎందుకనంటే ఏఐడిఎంకేని లేకపోతే బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకేని టీవీకే అధినేత విజయ్ ఆల్రెడీ ప్రకటించాడు, మాకు సైద్ధాంతిక వైరుధ్యం వాళ్లతో ఉంది, మేము వాళ్లతో కలిసేటటువంటి అవకాశం లేదు అని అన్నాడు. డిఎంకే తోటి రాజకీయ వైరుధ్యం ఉంది, డిఎంకే తోటి ఒక కలవమని అన్నాడు. కానీ మొట్టమొదట అంకుల్ అని పిలిచిన స్టాలిన్ ని
ఇప్పుడు సార్ దాకా వచ్చాడు. ఇప్పుడు స్టాలిన్ సార్ అని పిలుస్తున్నాడు. అంటే తన వైఖరిలో, తన దృక్పథంలో మొదట ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు స్టాలిన్ పైన లేదు. స్టాలిన్ అంకుల్ అని శేష్ గారు ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కంటిన్యూ చేద్దాం. పుదుచ్చేరి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పుదుచ్చేరికి సంబంధించిన డీటెయిల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ 16 స్థానాల్లో లీడ్ లో ఉంది అండ్ కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది అండ్ ఇతరులు 1 స్థానంలో. సో పుదుచ్చేరిలో ఈక్వేషన్స్ ఏంటి? అక్కడ భారతీయ జనతా పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. ఆఫ్ కోర్స్ అక్కడ ఆధిపత్యాన్ని, ఇన్ఫాక్ట్ ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అక్కడ సినారియో గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 30 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ఒక స్థానంలో అడ్వాన్స్ గా, ఇన్ఫాక్ట్ ఒక అడుగు ముందులో ఉందని చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు పుదుచ్చేరి నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? కాంగ్రెస్